ప్రతి విశ్వాసికి అత్యంత ఓదార్పునిచ్చే విషయాలలో ఒకటి ఏంటంటే మన హృదయాలు దేవునికి మాత్రమే సొంతమని తెలుసుకోవడం. శత్రువు అంటే సాతాను మన జీవితాలను గమనించవచ్చు, మన అలవాట్లను అధ్యయనం చేయవచ్చు, మనల్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నించవచ్చు. కానీ మన హృదయాలలో దాగి ఉన్న ఆలోచనలను లేదా ఉద్దేశాలను ఎప్పటికీ తెలుసుకోలేడు. నిశ్శబ్దముగా చేసే ప్రార్థనలు, మౌనంగా కార్చిన కన్నీళ్లు, అంతరంగంలో తీసుకున్న తీర్మానాలు ఇవన్నీ దేవుడు మాత్రమే చూస్తాడు. మీ అంతరంగ జీవితం ఒక పరిశుద్ధమైన స్థలం. అక్కడ దేవుడు మాత్రమే మిమ్మల్ని వ్యక్తిగతంగా కలుస్తాడు. ఎటువంటి చీకటి శక్తి అక్కడికి ప్రవేశించలేదు. నేనంటాను, శ్రమ లేదా గందరగోళ పరిస్థితులలో ఉన్నప్పుడు కూడా దేవుడు మీలో నిర్మిస్తున్న బలం గురించి శత్రువుకు తెలియదని దేవుని వాక్యం తెలియచేస్తుంది. శత్రువు మీ బలహీనతలను ఊహించవచ్చు, కానీ ముందుకు వేసే మీ విశ్వాసపు అడుగులను చూడలేడు. శత్రువు మీ మాటలను వినవచ్చు, కానీ లోపల దేవుడు చేస్తున్న లోతైన కార్యాన్ని అర్థం చేసుకోలేడు. హృదయాన్ని పరిశోధించే ప్రభువు మిమ్మల్ని తీర్చిదిద్దుతున్నాడు, బలపరుస్తున్నాడు, మరియు శత్రువు ఊహించలేని విజయాల కోసం మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడు. దేవుడు మీ హృదయంలో ప్రారంభించిన దానిని ఎటువంటి పాతాళలోక శక్తి కూడా దానిని ఆపలేదు. హల్లెలూయా! కాబట్టి ఈరోజు ధైర్యం తెచ్చుకోండి. మీ హృదయం దేవుని సొత్తు. మీరు నిశ్శబ్దంగా ఆరాధించినప్పుడు ఆయన వింటాడు. మీరు ఏకాంతంగా విధేయత చూపినప్పుడు ఆయన చూస్తాడు. మీరు అంతరంగంలో ఆయన్ను నమ్మినప్పుడు ఆయన బాహ్యంగా దాన్ని గౌరవిస్తాడు. శత్రువు జ్ఞానం పరిమితమైనదే, కానీ మీపై దేవుని ప్రేమ అపరిమితమైనదని తెలుసుకుని ధైర్యంగా నడవండి. విశ్వాసంలో స్థిరంగా నిలబడండి. ఆయన వాక్యంతో మీ హృదయాన్ని కాపాడుకోండి మరియు నమ్మకంతో ముందుకు సాగండి. ఎందుకంటే మీ హృదయాన్ని ఎరిగిన దేవుడే మీ భవిష్యత్తును కూడా భద్రపరుస్తాడు. దేవుడు మీ అందర్నీ దీవించునుగాక. ఆమేన్. మా వీడియో మీకు నచ్చినట్లయితే జీసస్ లవ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.